జాగృతి సకుటుంబ వారపత్రిక 28 ఏప్రిల్ 2025 సంచిక ముఖ చిత్ర కథనంలో నెహ్రూ పత్రికకు గాంధీల పాతర. సంస్కృతిని రక్షిస్తేనే హిందూ ధర్మం నిలబడుతుంది. ఏప్రిల్ 18న కందకుర్తిలో జరిగిన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవంలో హంపి పీఠాధిపతి ముస్లింలకేనా మానవ హక్కులు, భారత్ షరియా ఉన్మాదం, తెలంగాణ అప్పులతో సంక్షేమం ఖజానా వెలవెల, ఆంధ్రప్రదేశ్ కూటమి గూటికి వైసీపీ నేతలు. మే 2 శంకర రామానుజ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. అద్వైతమూర్తి ఆదిశంకర సమతామూర్తి రామానుజ. ఏప్రిల్ 30 చందనోత్సవం. అక్షయ తృతీయ సందర్భంగా చందన ప్రియుడికి అభివందనమాల. అమిత ఫలదాయిని అక్షయ తృతీయ. స్వార్థపరుల నుంచి సామాన్యుల చెంతకు వక్ఫ్ ఆస్తి. అంతర్జాతీయంలో ఉత్థాన పతనాలు అనివార్యం, భారత్కు బంగారు అవకాశం. ఆర్య సమాజ్ స్థాపన జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా జాగృతి ప్రత్యేక వ్యాసం. క్రోణ్వంతో విశ్వమార్యం. కొలువుల వలలో వర్ధమాన యువత. గళమెత్తిన గతం శీర్షికన తొలి తెలుగు వచన వాగ్గేయకారుడు కృష్ణమాచార్యులు. విలువలతో కూడిన విద్యకు నిలయం కంచి విశ్వవిద్యాలయం. అవి ఇవిలో హార్వర్డ్ యూనివర్సిటీకి గ్రాంట్ల నిలుపుదల. తొలిసారిగా రైల్లో ఏటీఎం సేవలు. జమ్మూలో తావి నదికి హారతి. తమిళనాడు స్వయం ప్రతిపత్తికి స్టాలిన్ కమిటీ. నేతాజీ ఆఖరి అనుయాయి కన్నుమూత. 40 ఏళ్లకు రోదసిలోకి భారతీయుడు. భారత్కు జపాన్ బుల్లెట్ రైళ్లు. భగవద్గీత నాట్య శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు. గవర్నర్ల కేసును విస్తృత ధర్మాసనానికి పంపండి. ప్రధానికి మున్నాంబం వక్ఫ్ బాధితుల ధన్యవాదాలు. ఇంకా ప్రతి వారం విశేషాలు, క్రీడ, బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమాతో పాటు మన ముందుకు విచ్చేసిన జాగృతి చదువుదాం చదివిద్దాం.